హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి రవి ఇద్దరికి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. పంతులు గారు ఇద్దరు బొట్టు పెట్టుకోండి అని చెప్పగానే ఇద్దరు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి అభయ్ కూర్చుని నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఆర్య, అను, జెండే, యాద్గిరి అందరూ కూడా ప్రేమగా వాళ్ళని చూస్తూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు అక్షింతలు తీసుకోండి మీరందరూ అని అంటే అందరూ అక్షింతలు తీసుకుంటారు. అను, ఆర్య మాత్రం పక్కనే నిలబడి అను ఆర్య వైపే చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు అందరూ అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకున్న తర్వాత అక్కి అలాగే రవిని ఉంగరాలు మార్చుకోమని పంతులు గారు చెప్తారు. అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి రవి, అక్కి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ప్రేమగా. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత వీళ్ళంతా అక్షంతలు వేస్తారు. వాళ్ళు అక్షంతలు వేస్తూ ఇంకా నిశ్చితార్థం అయిపోయేసరికి ఇలా అంటూ ఉంటారు. అయితే ఇంటి దగ్గర జ్యోతి ఏం గొడవ చేస్తుందో ఏంటో, తనకి చెప్పకుండా ఈ నిశ్చితార్థం చేశాం కదా, ఏమవుతుందో ఏంటో అని జెండే అంటూ ఉండగానే యాదగిరి నవ్వుతూ దాని కోపం ఎంతసేపు సార్ అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళు సరే ఇంటికి వెళ్ళాక ఏదో రకంగా కూల్ చేద్దాం పదండి అని ఆర్య అంటాడు. అప్పుడే జెండకి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఇక వెంటనే జెండే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హలో, అవునా అని ఏంటో ఫోన్లో మాట్లాడేసి సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి ఏమైంది జెండే సార్ అని ఆర్య అడుగుతాడు. అప్పుడే జెండే ఇలా అంటాడు, ఏమైందంటే రాకేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట అని చెప్పగానే అబ్బాయి అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పోలీసుల నుంచి తప్పించుకున్నాడా అంటే అవును, వాళ్ళని మళ్ళీ వెతికి పట్టుకోమని చెప్పాను అని అంటే వాడు చాలా డేంజర్ సార్, వాడు బయట ఉంటే ప్రమాదం అని యాదగిరి అంటాడు. అలా అంటే సరే తర్వాత వాడి గురించి ఆలోచిద్దాం పదండి, అక్కిని రవిని ఇంటికి తీసుకెళ్ళి జ్యోతి వాళ్ళ దగ్గర మనం తనని కూల్ చేయాలి కదా, రవి వాళ్ళ అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో అనేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి ఇలా చూసేసరికి చైర్ అన్నీ కింద పడిపోయి ఉంటాయి. అవి చూసి తనకి కోపం వచ్చి పడేసిందేమో అని అనుకుంటారు. ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. జ్యోతి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఏమైంది ఎందుకు ఇలా పడిపోయావు, ఏమైంది అని అంటూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది జ్యోతి. అను కూడా అడుగుతూ ఉంటుంది, ఏమైంది ఆంటీ చెప్పండి అని అందరూ అడుగుతూ ఉంటారు. అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే జ్యోతి ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది, ఏమైందంటే ఎవరో కొంతమంది రౌడీలు వచ్చి నన్ను బెదిరించారు, ఇవన్నీ ఇల్లంతా చిందరవందర చేసేశారు. నేను ఫోన్ చేసి మీతో చెప్తామనుకున్నాను, కానీ నా ఫోన్ కూడా తీసుకొని పగలగొట్టేశారు అని అంటూ చాలా భయంగా అనిపించింది నాకు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అలా జ్యోతి ఏడుస్తూ ఉండగానే ఇక అప్పుడే యాదగిరి ఇదంతా ఆ రాకేష్ గాడి పనే అయి ఉంటుంది సార్ అని అంటాడు. అలా అంటే తనే చేశాడంటారా అని ఆర్య అంటే అవును, వాడు కూడా వాళ్ళ తండ్రి జలంధర్ లాగానే ఉన్నాడు, వాళ్ళ తండ్రి జలంధర్ కూడా ఇలాగే చేసేవాడు, ఇంత క్రూరంగా ప్రవర్తించేవాడు, ఇలా చేశాడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అను టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్గా ఇలా అంటూ ఉంటుంది, అయ్యో ఒకవేళ నా చెల్లెలని కూడా ఏమైనా చేశాడేమో శంకర్ గారు, నా చెల్లెల మీద కూడా వాడికి కోపం ఉంటుంది కదా అని అంటూ అను అంటుంది. ఇక అప్పుడే ఒక్క నిమిషం నేను వెంటనే ఫోన్ చేస్తాను ఉండండి అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెళ్ళకి ఇద్దరికి గాయాలు అవుతాయి. ఇక చిన్నోడు పెద్దోడు ఇద్దరు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఇక నీళ్లు తాగిస్తూ పోనీలే అని చెప్పి అవన్నీ దెబ్బలతోని క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆర్య ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే అన్నయ్య మేము ఇక్కడే ఉన్నాం, శ్రావణి సంధ్య మీద రాకేష్ వాళ్ళ మనుషులు వాళ్ళు దాడి చేశారన్నయ్య, వాళ్ళు సెక్యూరిటీ అడ్డుకున్నారు కాబట్టి కొంచెం సేఫ్ అయింది, అంతలోపు మేము వచ్చాం, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటో ఈరోజు ఊహించలేమన్నయ్య, వాళ్ళు అంత క్రూరంగా చేశారన్నయ్య అని చిన్నోడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్య అవునా అని చెప్పేసి ఇంకా సరే మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళని చూసుకోండి అని అంటే అను మన చెల్లెలకి ఏమైందండి చెప్పండి అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటే అబ్బా గౌరీ గారు ఏం కాలేదంట, మా తమ్ముళ్ళు అక్కడే ఉన్నారు, నువ్వేం కంగారు పడకు అంటూ చెప్తూ ఉంటారు. ఇక అందరూ ఇంత టెన్షన్లో ఉండగానే రాకేష్ ఫోన్ చేస్తాడు ఆర్యకి. ఇక శంకర్ అని నవ్వుతూ ఉంటాడు. ఇక ఎలా ఉంది, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, అసలు నా విశ్వరూపం నేను చూపిస్తాను అని అంటూ రాకేష్ అంటాడు. అలా అంటే ఇక అప్పుడే ఆర్య అలా సీరియస్గా వింటూ ఉంటాడు. అప్పుడు రాకేష్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నన్ను కాదని నా నిజ స్వరూపాన్ని బయట పెట్టావు, అలాగే అక్కితో ఎంగేజ్మెంట్ కాకుండా చేశావు, అంతేకాదు మా నాన్న పగని నేను నెరవేరుస్తాను, వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేసేదాకా నేను నిద్రపోను, ఆ వర్ధన్ ఫ్యామిలీ అనే మాటే వినిపించకు
రాకేష్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసి ఒక్కసారిగా ఆర్యకి కోపం వచ్చేస్తుంది. ఇక రేయ్ నువ్వేం చేయలేవు అని అంటూ ఉంటే ఏం చేయగలను అనేది ఇప్పుడే జస్ట్ శాంపుల్ చూపించాను మీకు, ఇంకా ఏమేం చేయగలను అనేది కూడా చూపిస్తాను అనేసి ఇంకా నవ్వుతూ ఉంటే ఆర్య ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు జెండే ఏంటి శంకర్ ఏమంటున్నాడు అంటే అందరినీ నాశనం చేస్తాను అది చేస్తాను అని అంటున్నాడు వాడు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అందరూ చాలా బాధగా డల్గా ఉంటారు. ఇక అభయ్ చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు. అంతా నా వల్లే కదా అని చెప్పి బాధగా ఉంటాడు. ఇక రాకేష్ వాళ్ళు ఇలా చేశారని చెప్పి జ్యోతిని కూర్చోబెట్టి నీళ్లు తాగించి ఓదారుస్తారు. ఆ తర్వాత ఇక రాకేష్ రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. రేయ్ నేను చెప్పినట్టు చేయండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఇంకా వాదిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు. నేను వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఇంకా ముఖ్యంగా ఆ అక్కిది నిశ్చితార్థం అయిపోయింటుంది. అయితే పెళ్ళి అసలు వాడికి దానికి పెళ్ళి జరగకూడదు, వాళ్ళ పెళ్ళి జరగకూడదు అంటే నేను చెప్పినట్టు మీరు చేయాలి అంటే సార్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, వాళ్ళతో గొడవ ఎందుకు, ఈ పెళ్ళి ఈ గొడవల దగ్గరికి వెళ్ళకండి ఇంకా చాలు అనేసి వాడి పక్కనే ఉన్నవాడు అనేసరికి ఇక రాకేష్కి చాలా కోపం వచ్చి రే హిన్వే ఇంత మాట చెప్తావా, నీకెంత ధైర్యం రా నీకు అనేసి చాలా కొడతాడు. వాడిని పీక పట్టి నొక్కేస్తూ ఉంటాడు. సారీ సార్ వదిలేయండి వదిలేయండి అని అంటూ ఉంటే అప్పుడు వదిలేస్తాడు. రేయ్ రాదు చేయను కూడదు అని అస్సలు చెప్పకూడదు, నేను చెప్పినట్టు మాత్రమే మీరు వినాల్సి ఉంటుంది, లేదంటే చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అని రాకేష్ సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. అయితే ఇప్పుడు వెంటనే మీరు చేయాల్సింది అక్కిని ట్రాప్ చేయాలి, అక్కిని అక్కడ నుంచి తీసుకొని వచ్చేసేయాలి, అక్కి అక్కడ ఉండటానికి వీల్లేదు, దాన్ని ఇక్కడ మనం రప్పించాలి, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకొని దానికి నరకం చూపించాలి, ఆ ఫ్యామిలీ రోజు ఏడుస్తూ చావాలి, అలా చేయాలి అని అంటూ ఇక ముందుగా నా టార్గెట్ అక్కి అని అంటూ చెప్తాడు. ఇక ఇక్కడేమో ఆర్య వాళ్ళందరూ ఇంకా ఇంకేం చేస్తాడో అంటే ఇప్పుడు వాడు చేయటానికి ఏమీ లేదు జనరేసర్, వాడు ఇప్పుడు అక్కి టార్గెట్ కాబట్టి అక్కిని మాత్రమే వాడు టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే నిశ్చితార్థం దగ్గర డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి వాడి వల్ల అక్కికి ఇంకా అక్కి వల్ల వాడికి డిస్టర్బ్ కాబట్టి ఇప్పుడు అక్కిని మాత్రమే టార్గెట్ చేస్తాడు. అక్కి బయటికి వెళ్ళకుండా మనం చూసుకోవాలి, అక్కి నువ్వు ఎప్పుడు కూడా చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు, అస్సలు బయటికి వెళ్ళొద్దు అని అంటే అక్కి సరేనంటుంది. ఇక ఆ తర్వాత ఇక జెండే అందరూ కూడా సీరియస్గా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటే అభయ్ చాలా బాధగా ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు. ఏంటి అభయ్ ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అంటే అంతా నా వల్లే కదా జరిగింది, నేను ఒక దుర్మార్గుణ్ణి, నా ఫ్రెండు అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నేను ఎంత నమ్మాను వాడిని, వాడే నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ ఇలా వాడు నన్ను మోసం చేస్తాడు, వాడు నా శత్రువు అని చెప్పి నేను కనిపెట్టలేకపోయాను, నేను ఎంత ఫూలిష్ని అని అభయ్ అంటూ ఉంటాడు. అంతేకాకుండా నా చెల్లిని వాడికిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను, మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో కనుక్కోలేకపోయాను, నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను, అందుకు నాకే బాధగా అనిపిస్తుంది అంటే ఇక అప్పుడే అయినా ఆర్యవర్ధన్ కొడుకు అంటే నేను ఇలా చేశానా అని నాది నాకే తెలుస్తుంది అంటే అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది. చూడు అభయ్ నువ్వు ఇన్ని రోజులు నీకు శత్రువులు ఎవరు ఎదురు రాలేదు కాబట్టి నువ్వు అలర్ట్గా లేవు అంతే, నీకు ఇప్పటిదాకా శత్రువులు గొడవలు జరగలేదు కాబట్టి నీకు ఆలోచనలు రాలేవు, ఇప్పుడు కానీ శంకర్ గారు ఆర్యవర్ధన్ లాగా నువ్వు ఎదుర్కోవాల్సి రాలేదు కాబట్టి పరిస్థితి రాలేదు కాబట్టి నువ్వు చేయలేకపోయావు అంతే. ఆర్యవర్ధన్ ప్రతి క్షణం ప్రతి నిమిషం శత్రువుల నుంచి కాపాడుకుంటూ ఫ్యామిలీని కాపాడుకుంటూ తన ఆస్తిని తన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకున్నాడు అంటే ఆయనకి అన్ని అనుభవాలు ఉన్నాయి, అందరూ శత్రువులు ఎదురు పడేవాళ్ళు కాబట్టి ఆయన అన్నిటినీ తట్టుకొని అలాగే ఎప్పుడు ఏం ప్రమాదం వస్తుందా అని చూసుకుంటూ ఉండేవాడు. కానీ నీకు అలాంటి ప్రమాదాలు కానీ ఇప్పటిదాకా అలాంటి సిచ్యువేషన్స్ రాలేవు కాబట్టి నువ్వు అలర్ట్గా లేవు అంతే, నువ్వు తప్పు చేయలేదు అభయ్ అని అంటూ అను అంటుంది. ఇక ఆర్య కూడా అవును అభయ్ నువ్వెందుకు కంగారు పడతావు, మీకందరికీ నేనున్నాను కదా, నేనున్నంతసేపు మీకు ఎవ్వరికీ ఏమీ కానివ్వను అని శంకర్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు, మీరు మా ఫ్యామిలీ కోసం చాలా చేస్తున్నారు అని అంటూ అభయ్ అంటాడు. అదేంటి అభయ్ నాకు థ్యాంక్స్ చెప్తావు, నాకు గౌరీ గారికి ఇద్దరికి మీరు జాబ్ ఇచ్చి ఇంట్లో పెట్టుకొని మా కోసం ఇంత చేస్తూ ఉంటే మీకోసం మేము ఆ మాత్రం చేయలేదా, మేము చూడు మిమ్మల్ని ఏమీ కానివ్వము అనేసి మీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటాను అని శంకర్ అంటాడు. ఆ మాటలు విన్న అభయ్ చాలా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక రాకేష్ ఏమో ఇక్కడ సీరియస్గా ప్లాన్లు వేస్తూ ఉంటాడు, అక్కిని ఎలాగైనా
బయటికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కిని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను, దాన్ని ట్రాప్ చేస్తాను, రవి గారి ఫోన్ కావాలి, వాడి ఫోన్ దొరికిందంటే ఇంకా దాన్ని బయటికి రప్పిస్తాను అని రాకేష్ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.